కారణం నేను అసెస్ చేసింది ఏంటంటే ఆ అమ్మాయి ఎక్కడ పని చేసినా కూడా కాస్త కాంట్రవర్షియల్గానే ఉంది. ఈవెన్ ప్రీవియస్లీ షీ వర్క్డ్ ఇన్ రరస్థలం. ఫస్ట్ షీ వాజ్ అపాయింటెడ్ ఇన్ బామిని. బామిలో ఒక 6 నెలల్లో 1 year ఎక్కడో పనిచేశారు. ఈవెన్ అంటే ఆమె బిహేవియర్స్లో కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆమె యాటిట్యూడ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడ పనిచేసినా కూడా అందరితో కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కొంతమంది పేరెంట్స్ కూడా ఏదో ఆవిడ ఎలిగేషన్స్ చాలా అంటే వాట్ ఐ రిసీవ్డ్ అలిగేషన్స్ ఏంటంటే ప్రధానంగా ప్రొసీజర్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మార్చిలో ఎప్పుడో అప్లికేషన్స్ పెట్టుకోమంటారు ఆన్లైన్లో. ఆన్లైన్లో అన్నీ కూడాను ఎస్పీడీ ఆఫీస్లో వాళ్ళు స్క్రూటనైజ్ చేసి అకార్డింగ్ టు ది కేజీబీవీ స్కూల్స్కి ఉన్న గైడ్లైన్స్ ప్రకారం దానికి ఏమి ఎగ్జామినేషన్ కానీ టెస్ట్ కానీ కండక్ట్ చేయడానికి లేదు. ఆ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఆ స్క్రూటనీ చేసి లిస్ట్ పంపిస్తారు. ప్రిన్సిపాల్స్ దే ఆర్ సపోజ్ టు అడ్మిట్ దెమ్, అంతే. దే డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్. ఓకే, సపోజ్ 6th class అనుకోండి, 40 సీట్లు ఉంటాయి. ఈ 40 సీట్లలో 15 మాత్రమే ఆవిడ ఫిల్ చేశారు, 25 ఫిల్ చేయకుండా రిజెక్ట్ చేశారు. కొంతమందికి ఆమె కావాలని నేను పరీక్ష పెడతాను, మీకు ఆ పరీక్షలో మీరు పాస్ అయితేనే ఇస్తానని చెప్పి కొంతమందికి. అలానే నాకు ఒక తల్లిదండ్రులు, దే బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ, దళితులు, వాళ్ళు చాలా నిరుపేదలు. వాళ్ళ పిల్లని అమ్మాయిని తీసుకొని స్కూల్కి వెళ్తే అమ్మాయి నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, ఆ డ్రెస్ ఏం బాగాలేదు, నేను మీ అమ్మాయికి సీట్ ఇవ్వనని చెప్పి బ్లంట్గా రిజెక్ట్ చేశాను. ఆకారాన్ని బట్టి కాదుగా సీట్ ఇవ్వాల్సింది. అంటే ఆ అమ్మాయి బిహేవియర్స్ అలా ఉంటాయి. ప్రిన్సిపల్ గారు ఆ రకంగా, అంటే నేను బయటకు వచ్చి ఆమె నేను దళితురాలని చెప్తుంది తప్ప, బట్ ఇంటర్నల్లీ ఆమె అక్కడ బిహేవియర్స్ ఎలా ఉంటాయంటే అసలు దళితులకే అసలు ఆవిడ దగ్గరికి రానివ్వదు.